ఈరోజు కథ సగం ఎండ సగం నీడ. ఎందుకో ఒకసారి బీర్బలు మీద అక్బరుకు చాలా కోపం వచ్చింది. వెంటనే నీ ముఖం నాకు చూపించకు, ఎక్కడికైనా వెళ్ళి జీవించు అని ఆజ్ఞాపించాడు. బీర్బలు, అలాగే ప్రభూ, మీ ఆజ్ఞ అంటూ సభ నుండి వెళ్ళిపోయాడు. తిరిగి దర్బారుకు రాలేదు. ఆ మరునాడే పాదుషా కోపం పోయింది. వెంటనే సేవకులను బీర్బలు ఇంటికి పంపించాడు. కాని బీర్బలు భార్యాబిడ్డలతో ఆ గ్రామం వదిలి వెళ్లాడనే వార్తను మోసుకువచ్చారు. అక్బరు బీర్బలు కోసం రాజ్యమంతటా వెతికించాడు. కాని ఆయన జాడ తెలియలేదు. 2 నెలలు గడిచినా బీర్బలు తిరిగి రాలేదు. బీర్బల్ని ఎలాగైనా బయటకు రప్పించాలని అక్బరు బాగా ఆలోచించి ఒక ప్రకటన చేశాడు. ఎవరైనా సరే ఈ క్రింది షరతులు పూర్తి చేస్తూ దర్బారుకు వస్తే 1000 బంగారు నాణేలు బహుమతి ఇవ్వబడుతుంది. మొదటి షరతు, ఆ వ్యక్తి ఎండలో రావాలి కాని నీడలో ఉండాలి. అయితే గొడుగు ఉపయోగించకూడదు. రెండవ షరతు, అతను సగం నీడలో సగం ఎండలో ఉండాలి. ఆ ప్రకటన విన్న ప్రజలు ఇదెలా సాధ్యం అని తర్కించుకోసాగారు. ఇంతలో ఒక పల్లెటూరి వ్యక్తి నులకమంచం తలమీద పెట్టుకుని చక్రవర్తి దర్బారుకు వచ్చాడు. ప్రభూ, నేను ఎండలో వచ్చాను. కాని అదే సమయంలో నేను నులకమంచం నీడలో కూడా ఉన్నాను. నాకు బహుమతి ఇవ్వండి అని అడిగాడు. చాలా గొప్ప ఆలోచన. ఖచ్చితంగా ఈ తెలివితేటల వెనుక ఎవరో ఉన్నారు. అక్బర్ అతన్ని విచారించగా ఆ ఆలోచన తనది కాదని, తమతో పాటు ఉంటున్న ఒక వ్యక్తిదని చెప్పాడతను. స్వయంగా అక్బర్ అతనితో పాటు ఆ గ్రామానికి వెళ్ళాడు. పాదుషా అనుమానం నిజమైంది. పల్లెటూరి వ్యక్తి ఇంటి దగ్గర ఉంటున్నది బీర్బలే. అక్బర్ బీర్బల్ని తిరిగి తన దర్బారుకి సగౌరవంగా తీసుకుని వచ్చాడు. మరోసారి బీర్బల్ తెలివితేటలతో అక్బర్ని మెప్పించాడు.